అందరూ బాగుండాలి లైఫ్ స్టైల్ ప్రకారంగా ఈ ఓటు గురించి మీరేమన్నా చెప్పండి. బట్ నేను ఒక విషయం అంటే మీరు చెప్పండి మీ ఉద్దేశం ఏంటి, ఎట్లా ఏంటిది అనేది. కానీ నాకు ఒక విషయం దాని మీద ఒక స్ట్రాంగ్గా ఒక భావన ఉంది. అదేంటనేది మీరు చెప్పాక నేను మళ్ళీ చెప్తాను. సో దానికి కూడా ఏమన్నా క్లారిటీ కానీ మీకు తోచినట్టుగా మీరు చెప్పండి సార్. ఓకే, సో అయితే ఓటు గురించి చెప్పండి సార్. ప్రస్తుత సమాజాన్ని కూడా బేస్ చేసుకుని ఓటు దాని గురించి కాస్త చెప్పండి. చాలా షార్ట్లీగా మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఇండియాలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మనం ఈ మాటలు మాట్లాడుకోవటం ఈ సమయంలో బాగుంది. ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. ఎలాగంటే అసలు ఈ ఓట్లు, ఎన్నికలు, ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధులు, రాజకీయం ఇంత భ్రష్టు పట్టిపోయింది అనే వాళ్ళ సంఖ్య తక్కువేం లేదు ఈ దేశంలో. అవును, చాలామందికి ఆ ఒపీనియన్ ఉంది. కానీ అసలు ఒక అందరూ బాగుండాలని కోరుకునే ఒక వ్యక్తిగా ఎలా అతని మైండ్ సెట్ పనిచేయాలి, ఎలక్షన్స్ మీద ఎలా ఉండాలి ఆ ఓటు వేసే ఒక వ్యక్తి? అసలు మనం ఓటు వేస్తున్నది ఎవరికనే స్పృహ లేని పరిస్థితి. మనం ఓటు వేస్తున్నది ఒక ప్రజాప్రతినిధికి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి, లేకపోతే ఒక ఎంపీ క్యాండిడేట్కి అన్న స్పృహ మనకు లేదు. మనం ఓటు వేస్తున్నది జగనా, చంద్రబాబు నాయుడా, లేకపోతే మోడీనా, మోడీనా అట్లా ఆలోచిస్తున్నాం. అవును, మనం మోడీని ఎన్నుకోవటం లేదు, జగన్ ఎన్నుకోవటం లేదు, చంద్రబాబుని ఎన్నుకోవటం లేదు. మనం ఎన్నుకునేది ఇక్కడ ఒక ఎమ్మెల్యేని, అక్కడికి ఒక ఎంపీని ఎన్నుకుంటున్నాం. ఓకే, సరే, ఒక ఎమ్మెల్యేగా ఎవరైతే పోటీ చేయడానికి ముందుకు వచ్చారో వాళ్ళని మంచి వాళ్ళ కాదా అనేది అర్థం చేసుకుని వాళ్ళకి ఓటు వేయాలా? అంటే ఇక్కడ మంచి వాళ్ళు అనేది అందరూ బాగుండాలి. చూద్దాం ఒక మాట, అందరూ బాగుండాలి లింక్ చేద్దాం. ఓకే, ఎమ్మెల్యే అనేవాడు అమరావతిలో కూర్చుని, రాజధాని అమరావతిలో కూర్చుని మిగిలిన ఎమ్మెల్యేలతో కట్టి రాష్ట్ర పరిపాలన విషయంలో, తన నియోజకవర్గం నుంచి వచ్చినప్పటికి కూడా రాష్ట్ర పరిపాలన విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన వాడు ఎమ్మెల్యే. ఎంపీ దేశ మొత్తం సమస్యల ఎడల లోక్సభలో కూర్చుని చర్చల్లో పాల్గొని నిర్ణయాలు తీసుకోవాల్సిన వాడు ఎంపీ. ఇదంతా పట్టు కొట్టుకుపోయింది. ఎవరు దీని గురించి అంత పర్టికులర్గా ఆలోచించట్లేదు. జస్ట్ నాయకుడు, పార్టీ నాయకుడు ఎవరు, వాళ్ళకి ఓటేద్దామా, లేదా ఈ పార్టీ నాయకుడు ఎవరు, వాళ్ళకి ఓటేద్దామా, ఇది జరుగుతుంది. అవును, అందుకని ఏంటంటే మరి ఏం చేయాలి? అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి అందుకని ఎవరికైనా ఓటేయాలి. మనము చిన్నపిల్లల దగ్గర నుంచే ఈ ఓటు విలువ గురించి, ప్రజాప్రాతినిధ్యం గురించి, ప్రజాస్వామ్యం గురించి తప్పదు. మనం టీచ్ చేయక, చెప్పుకోక, వాళ్ళని మలుచుకోక తప్పదు. అందరూ బాగుండాలనేటువంటి మైండ్ సెట్ ఫిక్స్ అయితేనే అసలు ఓటు విలువ దగ్గరికి మనిషి వెళ్తాడు. కరెక్టే. అంతా కాకుండా అందరూ బాగుండాలి ఒక నినాదంగా ఇచ్చేసి అది వదిలేసి ఓటు విలువ గురించి ఎంత మాట్లాడినా ఈ మైండ్ సెట్ ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్. సో అంటే మనుషుల్లో మనస్తత్వం అనేది మారితే కానీ అసలు ఓటుకి వేయడం కానీ దాని విలువ ఇంకేదన్నా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ పనిచేయాలి, మనిషిలో మార్పు, ఇక్కడ మార్పు రావాలి. ప్రతినిధి ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఓటేయచ్చు, ఇలా ఉంటే ఓటేయకూడదు ఇతనికి అనేది ఏదన్నా చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తారా? మనం అనుకున్నాం ఓటు విలువ గురించి మాట్లాడేటప్పుడు, ఓటు కోసం డబ్బులు సారా పంచిన వాడు అనర్హుడు, కులమతాన్ని గుర్తు చేసిన వాడు అనర్హుడు, నేర చరిత్ర ఉన్నవాడు అనర్హుడు. నాకు ఫ్రీగా కొన్ని ఇస్తున్నారు అనుకున్నా, వెదర్ ఇట్ ఈస్ ఏదన్నా కానీ ఫ్రీ. సో నేను సేఫ్, మిగిలిన సంగతి అన్న తర్వాత సంగతి. నేను అతని వలన నేను ఇదొక బెనిఫిట్ పొందాను. ఈ బెనిఫిట్ నాకు కంటిన్యూ అవ్వాలంటే ప్రపంచం అట్లా అన్న పోనీ ఎవడు ఎట్లా వస్తే నాకు బెనిఫిట్ ఇతని ద్వారా వస్తుంది గవర్నమెంట్ నుంచి. సో మళ్ళీ నేను తిరిగి ఇతన్నే ఎన్నుకుంటే అనేస్తుంది. బట్ యాక్చువల్గా అతనికి వచ్చేది దీన్ని అసలు ఒక వ్యక్తి ఇలా అనుకునే వ్యక్తి ఏం మార్పు చేసుకోవాలి, ఎలా ఆలోచించాలి ఆ వ్యక్తి? ఫండమెంటల్గా ఏంటంటే అందరూ బాగుండాలి, అందరి బాగు చూడాలి ప్రజాప్రతినిధి. ఓకే, కొంతమంది బాగు చూసి కొంతమందిని అసలు పట్టించుకోలేదు, లేకపోతే కొంతమందిని నష్టపరిచాడంటే
ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 100 మంది ఉన్నారు. 100 మందిలో 90 మందికి ఆ ప్రతినిధి మేలు చేశాడు అనుకుందాం కాసేపు. ఓకే, 90 మందికి 90 మందికి మేలు చేశాడు. 10 మంది ఉన్నారు. 10 మందికి కీడు కూడా చేశాడు. పట్టించుకోకపోవటం కాదు, కీడు చేశాడు. కీడు చేశాడు. ఓకే, ఒక 10 మందికి కీడు చేశాడు. 90% 90% ఏదో రూపంలో కులం మతం ఏదో ఎట్లా 90 మందికి మేలు చేశాడు. ఓకే, తనని వ్యతిరేకించిన వాళ్ళని ఒక బాగా అణగదొక్కడం, మరొకటో హింసించడం, మరొక విధంగా 10 మందిని హింసించాడు. ఓకే, ఈ 90 మంది కనుక అందరూ బాగుండాలి, అందరి బాగు చూడటం కోసమే ఆ ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకున్నాం అని ఒక్కసారి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ 90 మంది నెక్స్ట్ టైం అతనికి ఓటు వేయకూడదు. కానీ ఇందాక నువ్వు చెప్పినట్టు ఎవరెట్ట పోతే బెనిఫిట్ వస్తే చాలా గవర్నమెంట్ వచ్చి నేను మళ్ళీ తిరిగి ఈ అవతల వాడి ఉద్దేశం కూడా ఈ 90 మందిలో మెజారిటీ నాకు ఓటు వస్తుంది కాబట్టి మళ్ళీ గెలవటం ఖాయం. ఓకే, ఈ మొత్తంలో అందరూ బాగుండాలని కాన్సెప్ట్ ఎగిరిపోతుంది. అవును, అందుకని మనం చిన్నపిల్లల దగ్గర నుంచే అందరూ బాగుండాలనేటువంటి కాన్సెప్ట్ మీదనే, ఆ బేస్ మీదనే మనం ఆ బిడ్డను నిలబెట్టడానికి మనం ఒక ప్రయత్నం మొదలెట్టాం. 2024లో అద్భుతాలు ఏమీ జరగవు. సో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వస్తుందో వాళ్ళకి అందరూ బాగుండాలనే కాన్సెప్ట్ కొంత వెళ్తే కానీ ఇది కొన్ని డికేట్స్ కాదు, అంటే పోటీ చేస్తున్న వాళ్ళలో ఒకళ్ళు మంచి, మిగతా అందరూ కాస్త చెడ్డవాళ్ళు అనుకునే కనుక చెడ్డవాళ్ళనంతా ఒక బ్రీఫ్ చేసుకుని ఒక మంచి వ్యక్తికి అర్థం చేసుకుని అతనికి ఓటు వేయడానికి బాగుంటుంది, అదే కరెక్ట్ అని మీ ఉద్దేశం. ఇక్కడ నేనేమంటున్నా అంటే సార్, ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ఈ మంచి వ్యక్తి అనే అతనే అసలు ఈ పోటీకి సంబంధించింది దిగకపోతే, పోటీ చేయకపోతే అంటే మంచి వ్యక్తి అనేది ప్రజల్లో వాడు పోటీ చేయకపోతే వాడు ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, మంచి వ్యక్తి సమాజాన్ని బాగు చేయాలి, అది ఇది ఏదో అనుకుంటూ ఉన్నాడు, సంథింగ్ అతని బాగు చేయాలి కాదు బాగుండాలని సంథింగ్. అతను ఒక మంచివాడు అని అనుకుందాం కాసేపు. అతను బయటకు వచ్చి సమాజంలో ఇదిగో ఇది మంచి, ఇది ఇలానే ఏమన్నా చెప్పి అతను ముందుకు వద్దాం అనుకుంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అది సో కాబట్టి అసలు సపోర్ట్ అంటే మంచికి సంబంధించిన దానికి అసలు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి మరి ఒక మంచి వ్యక్తిని మనం చూసి ఓటేయాలని చెప్పి అందరు చెప్తూ ఉంటారు కదా, అసలు మంచి వ్యక్తి అనేవాడే అక్కడ లేకపోతే నేనేం చేయాలి అక్కడ? మేము మంచివాళ్ళం, అవతల పార్టీ వాళ్ళంతా చెడ్డవాళ్ళు, అవతల ప్రత్యర్థులంతా చెడ్డవాళ్ళు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ దగ్గర బ్లాక్ మనీ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోండి, నాకు ఓటేయండి. ఈ లాజిక్ ఒకటి బాగా డెవలప్ అయ్యి, అవును, వాళ్ళంతా బ్లాక్ మనీ ఇస్తున్నారు, వాళ్ళు పోగు చేసుకుని దోపిడీ చేసి ఆ డబ్బులంతా ఇస్తున్నారు మనకి. అందుకని మీరు అది తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ సొమ్ము కాదు, అది దోపిడీ చేసిన సొమ్ము, అది తీసుకోండి, కానీ ఓటు మాత్రం నాకు వేయండి, నేనే మీకు మెయిల్ చేస్తాను. ఈ టైప్ ఆఫ్ లాజిక్ పిచ్చి జనానికి పిచ్చి మాటలు చెప్పి నమ్మించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాప్రాతినిధ్యం ఎన్నికల్లో గెలుపు ఓటములు, అసలు యుద్ధము, ఇట్లాంటి మాటలన్నీ కూడా కురుక్షేత్రం యుద్ధం, ఎన్నికలప్పుడు కూడా మీడియాలో కురుక్షేత్రం యుద్ధం, ఫైటింగ్, వాళ్ళందరికీ ఫైటింగ్ డ్రెస్సులు, వాట్ ఇస్ దిస్? యుద్ధాలు జరిగాయి. మనం కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బుని మనకే ఉపయోగించేటట్టుగా, మనందరి బాగు చూసేటట్టుగా పని చేసే వాడిని మనము నియమించుకుంటున్నాం. ఎన్నుకోవటంలా మనము నియమించుకుంటున్నాం. అసలు ఇక్కడ వాళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారా? వాళ్ళ మధ్య ఫైటింగా? వాళ్ళు మీరిచ్చే పన్నులతో, మీరు కట్టే పన్నులతో, మా మేధస్సుతో మేము అంతా ఆలోచించి శాసనాలు చేసి, ఆ శాసనాల ప్రకారం అధికారులని పని చేయించి మీకు మేలు చేయటానికి మేము నిలబడుతున్నాము. ఇదే లాజిక్. అవును, ఇది మొత్తం ఎగిరిపోయా. వాళ్ళు గెలుపు వాడిదా వీడిదా, అసలు మీడియా కానీ, ప్రజలు కానీ, ప్రజల మైండ్ సెట్ కానీ మొత్తం పొల్యూట్ అయిపోయింది.
ఒకానొక స్వచ్ఛంద సంస్థ ప్రజలే ప్రభువులు, పాలకులు, సేవకులు, ఇట్లా మళ్ళీ టూ ఎక్స్టెన్షన్. అసలు ప్రభువు సేవకుడు ఏంటి? ఈ రెండూ తప్పు. ఓకే, మనంతా మనుషులు ప్రతినిధులు. వాళ్ళు మనకి ఒక పని చేయటానికి నియమించుకున్నాం, టెంపరీ పీరియడ్ 5 years. ఓకే, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. నేనేమంటున్నానంటే ఆ మేనిఫెస్టోలో ఇదిగో మేము ఇలా ఫ్రీ ఇస్తాము, లేదా మేము ఈ డెవలప్మెంట్ తీసుకొస్తాము, మేము ఇలా చేయాలనుకుంటున్నాం, అలా చేయాలనుకుంటున్నాం అనే దానికి ఏ విధంగా పాసిబిలిటీస్ ఉన్నాయి ప్రాక్టికల్గా అనే దాన్ని కూడా ముందు పెట్టాలి. చూడండి, నేను చాలామందిని చూశాను, మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం, ఫ్రీగా ఇస్తాము, లేకపోతే మేము ఇంత డెవలప్మెంట్ చేసి ఇలా చేస్తాం. మా ఉన్నది ఎంత, బడ్జెట్ ఏంటి, బడ్జెట్ ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎలా చేస్తాం అని చెప్పాలి కదా. ఏం అది చెప్పాలి. అడిగే ప్రజలు లేరు. చట్టాలు అలా బాధ్యతగా నిలబడ్డ ప్రజాప్రతినిధులు చెప్పాలి, ప్రజలకి సమాధానం ఇవ్వాలనేది లేదు. చట్టాల్లోనూ లొసుకుంది అది. నిలబడే ప్రజాప్రతినిధి అసలు మన దృష్టి అంతా కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీదే ఉంటుంది. ముఖ్యమంత్రి క్యాండిడేటే మాట్లాడతాడు, ఆ క్యాండిడేటే మాట్లాడతాడు. ఈ నిలబడ్డ ప్రజాప్రతినిధి పక్క నుండి నమస్కారం పెడతాడు, అంతే, జస్ట్ ఫిగర్ అంతే. వాట్ ఇస్ దిస్? ఆయన చూసి నాకు ఓటేయండి. ఆయనే చూడండి, మీరు ఓటేస్తున్నది నాకు కాదు, ఆయనకే. ఎందుకనంటే నేను గెలిచి అంతా జరిగిన తర్వాత ఆయన చెప్పిందే మేము వినాలి కాబట్టి. ఇది యొక్క ఒక అపసవ్యం. ఈ అపసవ్యం ఎంతవరకు వెళ్ళిందంటే, రాష్ట్ర ఎన్నికలు జరుగుతుంటే కేంద్ర నాయకుడు ఏమంటాడంటే, మీరు ఈ గుర్తుకు ఓటేయండి. అసలు జరిగేది ఏమన్నా రాష్ట్ర ఎన్నికలు, ఇక్కడ ఎన్నుకుంటున్న ఏమన్నా ఎమ్మెల్యేని. కేంద్ర నాయకుడు, ఎంపీ, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఓటేయండి అంటే ఫ్యూచర్లో ఐ విల్ డూ ఎవ్రీథింగ్. అరే, అక్కడ నిలబడ్డ ప్రజాప్రతినిధి ఎంత నీచుడో దుర్మార్గుడో అయ్యుండొచ్చు, కాకపోయింది వాళ్ళ గురించి చూడక్కర్లేదా? మనం ఏమి పట్టించుకోక్కర్లేదా? మనం చూడాల్సింది ఆ ముఖ్యమంత్రి క్యాండిడేట్ కూడా కాదు, ఓన్లీ దేశం మొత్తానికి ఒకే నాయకుడిని చూడాల్సింది. ఏమిటిది? ఎక్కడికి పోతున్నాం మనం? ఎట్లా ఆలోచిస్తున్నాం? ఎందుకు అలా జరుగుతుంది అనేది నేను చెప్పేదా సార్? నా మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం నాకు లేదు. అంటే ప్రజల్లో భావన నేను అనుకోవడం, నాకున్న మైండ్ సెట్ ఇంటెలిజెన్స్ని నేను పెద్దగా పెంచుకోవాల్సిన పని నాకు కష్టంగా ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే, 99 మంది ఈ తెలివి తక్కువ సన్నాసులే ఉన్నారనుకుందాం ప్రపంచం అంతా, లేదా రాష్ట్రం కానీ ఎట్లా ఉందనుకోండి, ఓవరాల్గా 99% తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారనుకుందాం. ఏది మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలి, ఏం చేయాలి, ఇట్లా మంచి అంటే సపోజ్ నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, బయటికి వెళ్ళి కాసేపు చూస్తే కనుక ఎవడు హెల్మెట్ పెట్టుకోడు, ఎవడు బైక్ రైడింగ్ హెల్మెట్ పెట్టుకోడు, ట్రాఫిక్ సిగ్నల్స్ని సరిగ్గా పాటించరు. అసలు ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని అంతేకాదు, వెళ్ళేవాడు అలా ముందు వెళ్తూ ఉంటాడు, వెనకాల ఎవరున్నారు ఏంటి కూడా పట్టించుకోకుండా అట్లా ఉమ్మేసి వెళ్తూ ఉంటాడు డ్రైవింగ్ చేసుకుంటూ. సో ఇలాంటి జనమే మనం బయటికి వెళ్తే ఇంతమందిని చూస్తున్నాం. సో ఇలాంటి వ్యక్తే, ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తే కదా అంటే పోటీ చేసేది ప్రజాప్రతినిధి. అది అయితే మరి మంచివాడు, మరి 1% ఎవరు ఉన్నాడు కదా, వాడు రావాలంటే కుదరదు. ఎందుకనంటే 99% ఆలోచన అందరికీ ఇట్లాగే ఉంది. ఆ మంచిగా ఉండేవాడి ఆలోచనకి వీళ్ళు సహకరించలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే వ్యక్తికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకోవడం మంచిదండి అని చెప్పాడు అనుకుందాం. ఈ 90 మందికి హెల్మెట్ పెట్టుకోవడం మంచిదండి అని వాడు వెళ్ళి చెప్పాడు అనుకుందాం. ఫస్ట్లో వచ్చేసరికి అలాగనంటే సరే అని వింటాడు, ఎందుకులే అని చెప్పి. రెండోసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు, ఏమండి నేను చెప్పాను కదా ఈరోజు పెట్టుకోండి అని అంటే కనుక నీకెందుకు అంటాడు. సో మైండ్ సెట్ అనేది ఎక్కువ శాతం మంది జనంలో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తి మధ్యలో ఎలా పుట్టుకుని వస్తాడు సార్ అనేది నా పాయింట్. అలా పుట్టుకురానప్పుడు ఈ మంచి అభ్యర్థి, చెడ్డ అభ్యర్థి అని చెప్పి ఓటు వేసేవాడు ఎలా చూస్ చేసుకోగలడు? అక్కడంతా చెడ్డగానే కనిపిస్తూ ఉంటే. అందరూ బాగుండాలనేటువంటి భావాన్ని అతి చిన్న వయసులోనే వాళ్ళలో ప్రవేశపెడితే వాళ్ళు ఇలాంటి
పెరిగే కొందికి ఇలాంటి చెడు వైపుకి ఉమ్. తక్కువగా వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రతిపాదన నాకైతే నాకు అర్థమైంది ఏంటంటే కొన్నేళ్ల తర్వాత వాళ్ళు ఉండరు, ఎవరైతే ఇప్పుడు కాస్త చెడు వాళ్ళు అనుకుంటున్నాం వాళ్ళు ఉండరు, చనిపోతారు. సో ఎప్పుడైతే ఇప్పటి నుంచి మనం కృషి చేస్తే కనుక చిన్నపిల్లలు హృదయాల్లో ఒక మంచి మార్పు సంబంధించింది, వాళ్ళు మళ్ళీ ఒక పెద్దవాళ్ళ స్టేజ్ వచ్చేసరికి ఈ 90% ఏదైతే మనం ఇలా ఉన్నారు బయట జనం అని అనుకుంటున్నామో వాళ్ళు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఈ మంచి వాళ్ళల్లోంచి ఒక మంచి ప్రజాప్రతినిధి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఇది 100%. మన ప్రయత్నం అంతా దానికోసమే, అందరూ బాగుండాలి. దూరదృష్టి. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. 2024 ఎలక్షన్స్ని ఒక ప్రజాప్రతినిధిని మనం చూసి ఎన్నుకోవడం అనేది చూడాలనుకుంటే, ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వ్యక్తి అనుకుందాం, ఆ ప్రతినిధి మళ్ళీ పోటీ చేస్తున్నాడు అనుకుందాం, లేదా కొత్త వ్యక్తి అనుకుందాం. కాసేపు మనం జనం అనుకునే టైప్లో సీఎంస్ ఎంతమంది మారుతున్నా సరే, ఎమ్మెల్యేస్ ఎంత మారుతున్నా సరే, ఇలా మనం 1947 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒక చెత్తే జరిగింది అనుకోవచ్చు. చెత్త జరిగింది అంటే ఉపయోగం లేకుండా సమాజం వేస్ట్ అయింది అనేది వీళ్ళ వల్ల. ఎందుకనే పాయింట్ నేను చెప్తున్నాను సార్, ఎందుకనే పాయింట్ నేను చెప్తున్నాను చూడండి. ఎవరు దీని గురించి పెరిగింది 47 నుంచి తీసుకుంటే తగ్గింది, చెడు పెరిగింది. ఆ చెత్త ఏం పెరిగిందో తెలుసా అండి? ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. విచ్ ఈజ్ మనిషి బతకడానికి కావాల్సింది అది, విచ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. వాటర్, ఎన్విరాన్మెంట్ సార్. 1947లో ఎక్కడన్నా జస్ట్ డ్రిల్ చేస్తే చాలా కొద్ది అడుగుల్లోనే మనకి వాటర్ వచ్చేదే, మనం తాగొచ్చు సార్. నేను అనేది ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్స్ మారినాయి, ఎన్నో ప్రజాప్రతినిధులు ఇది మేము ఇచ్చేస్తాం అని అన్నారు. బట్ అప్పటి నుంచి చూస్తే కనుక మీరు పార్టీని వచ్చేసరికి ఈ పార్టీ బాగుంటే కాసేపు ఈ పార్టీ షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా. కాసేపు కాంగ్రెస్ అంటారు, కాసేపు తెలుగుదేశం, లేకపోతే ఇంకో పార్టీ అంటారు, ఇలా మీరు షిఫ్ట్ అవుతూ ఉంటారు కదా. ఇలా ఎన్ని షిఫ్టులు చేసి మీరు చేసినా కానీ వాటర్ సంబంధించింది అసలు ఏమన్నా అయితే ఈ షిఫ్ట్ చేసుకుంటూ ఈ చైన్లో ఉండిపోయారు. కాసేపు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అబ్బాయి ఈ పాలన బాగుంటుంది అనుకుని ఓటేసాం కానీ ఇది బాగాలేదు, ఇంకోటికి వేద్దాం, లేదు ఇతను కూడా వేస్ట్, మళ్ళీ ఇతనే ఇంతకుముందు అతనికే వేద్దాం, ఎందుకనంటే కాస్త మంచి చెప్తాడు అనేది చూద్దాం, థర్డ్ పర్సన్ వస్తాడు. ఇలా వాళ్ళు చెప్పే సంబంధించిన విని అమాయకుల్లాగా గొర్రెలు ఇలా ఊపుతూ మనం ఏ పరిస్థితికి వచ్చాం 1947 నుంచి ఇప్పటి వరకు. వాటర్ సంబంధించి చిన్న ఎసెన్షియల్ చూడండి, ఇది బాధ్యత కదా, కంపల్సరీ అవసరం కదా. ఇప్పుడు మినరల్ వాటర్ కొనుక్కుని తాగాల్సి వస్తుంది, రైట్? ఇప్పుడు మున్సిపల్ వాటర్కి డబ్బులు పే చేసి వాటర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు అన్నారు చూసారా, మంచి జరుగుతూ వస్తుంది డెవలప్మెంట్, చెడు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది సార్. ఒక కంపారిజన్ రేషియో చూసుకుంటే కనుక చెడు చాలా వేగంగా వెళ్తుంది, అది కరెక్ట్ కాదు. సరే ఇప్పుడు 2024లో ఒకవేళ ఓటేద్దామని అనుకుంటే కనుక ఎవరైతే ఎన్విరాన్మెంట్ని రివర్స్ చేసి మంచిగా ఉంచుతారో అట్లీస్ట్ దీని గురించి ఆలోచించి రివర్స్ చేయగలుగుతారు. ఏది వాళ్ళు ఎలా చేస్తామనేది కూడా తెలుసుకోవాలి. ఎంత బడ్జెట్ ఉంది, ఎలా చేయాలంటే నోటి మాటగా ఒకవేళ నేను ప్రజాప్రతిగా నేను ట్రై చేస్తే నేను అంబడానేస్తాను, ఇదిగోండి ఇలా మొత్తం నేను చెట్లు నాటి మొత్తం ఇంటింటికి వ్యక్తికి ఎన్ని మంచిగా ఉంటారు, మంచిళ్ళు ఫ్రీగా చేస్తా. సో ఇది కాదు సార్, ఎలా చేయగలవు, ఏం చేయగలవు, లాంగ్ రన్లో కూడా అది సమాజం ఇంకా మెరుగుపడడానికి ఉపయోగపడాలి ఎన్విరాన్మెంట్ అనేది, రైట్? ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి రాను క్షీణిస్తూ వస్తుంది, రైట్? సో ఇన్ని గవర్నమెంట్స్ మారినా ఎట్లా మారినా కానీ ఈ విషయం చాలా ఏ గవర్నమెంట్ సంబంధించి చేయలేదు, ఏది మంచి చేయలేదు. సో 2024లో నేను ఎవరికి వేయాలి సార్ అంటే తర్వాత వచ్చేసరికి ఇలాగే కంటిన్యూ అయితే నేను తర్వాత ఆక్సిజన్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు, నేను ఆక్సిజన్ కొనుక్కుంటూ ఉంటాను. మున్సిపల్ ఆక్సిజన్ వస్తుంది, మున్సిపల్ ఆక్సిజన్ అది ఎట్లాంటిదంటే ప్రతి ఇళ్ళకి ఆక్సిజన్ కనెక్షన్ ఉంటుంది ఒక ఏరియా నుంచి, అది ఆన్ చేసుకుంటారు, వాళ్ళ ఇంట్లోకి ఆక్సిజన్ వస్తుంది. అదే సినిమాలో చూపించాడు, ఆతిథ్య 369 ఏదో కొన్ని సినిమాల్లో. ఈ మొత్తం ఇదైపోయిన తర్వాత ఎక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళో లేదా పైకి వెళ్ళో
ఆక్సిజన్ కూడా సో ఎప్పుడైతే మీరు 1947 నుంచి ఇప్పటి వరకు ఒకళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపించాం, ఏదో సాధించాం అది ఇది అని అనుకుంటే కనుక, విచ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, చాలా ఎసెన్షియల్ అయిన విషయము ఎన్విరాన్మెంట్ సంబంధించింది పట్టించుకొని వాళ్ళకి మీరు ఓటేసి ఎందుకు వేయాలి అని కూడా, సరే ఏదన్నా కారణం కానివ్వండి, మీరు ఏం థింక్ చేస్తున్నారు ఇప్పటిదాకా చేశారు కదా, ఇప్పుడు ఆలోచించండి అట్లీస్ట్. సరే మీ ఊరలో ఇంతకీ పని చేయదు, మీరు ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చి ఉన్నారు, పెద్దవాళ్ళే ఉన్నారు, నెక్స్ట్ జనరేషన్స్కి అవకాశం నెక్స్ట్ జనరేషన్ కన్నా. సో ఇలాంటివన్నీ చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్ ఎలక్షన్ సంబంధించి. కరెక్టే. ఈ జనరేషను ఇప్పుడున్నటువంటి యూత్ను వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఫండమెంటల్ మినిమం థింగ్స్ అవి. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, వీళ్ళు ఒకళ్ళ పార్టీ ఇంకో పార్టీని అనిసేపు ఫైటింగ్ మోడ్లో ఉంటారు, కానీ ఎప్పుడు ఏ చర్చలు పెట్టినా కానీ లేదా ఏ ప్రెస్ మీట్ పెట్టినా కానీ ఒకళ్ళు తిట్టుకోవడం తప్పించి, అంటే వాళ్ళకేం తెలిసిందంటే జనానికి తిట్టుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఫీల్ ఇదొకటి ఎంటర్టైన్మెంట్గా భలే ఉంటుంది. ఇది దాదాపు మైండ్ సెట్ పొల్యూట్ అయిపోయింది, తర్వాత ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుంది. అవతల వాడు కొట్టుకోవడం కాకుండా, ఏది ఒక పార్టీ కొట్టుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టుకోకుండా, అంతే తిట్టుకోళ్ళ మాటలు ఒకళ్ళు వినకుండా అందరూ మాట్లాడుతూ, నువ్వు చేసావంటే నువ్వు అప్పట్లో నువ్వు కూడా చేసావుగా, సో నువ్వు వెదవు కదా అంటే నువ్వు ఇంతకుముందు కూడా వెదవేగా, ఇట్లా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సార్, మీరు ఎక్కువ శాతం అంటే సరే మిమ్మల్ని ఏదో తిట్టాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒకళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళని తిట్టారు కాబట్టి ఈ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకోవచ్చు, ఇలా మమ్మల్ని తిట్టారు కాబట్టి మీరు కూడా ఏదో ప్రాబ్లం ఉంది, మీరు కూడా అర్థం చేసుకోండి, మీలో కూడా లోసుకుంది, నువ్వు కూడా అది ఇది అని చెప్పి కాసేపు తిట్టాను అనుకున్నాం, ఓకే పర్లేదు, కొంత మటుకు పర్లేదు. కానీ అసలు ప్రెస్ మీటే పెట్టింది ఆ తిట్టుకోవడానికి అయితే, నెక్స్ట్ నీ డెవలప్మెంట్ సంబంధించిన, అంటే నేను ఇన్ని సంబంధించిన ప్రెస్ మీట్స్ కానీ చాలామంది ప్రజాప్రతినిధులు సంబంధించి కానీ పోటీ చేస్తున్న వాళ్ళు, చేయబోయే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళ వీడియోస్ నేను చూశాను, వాళ్ళ కంప్లీట్ టైం లైన్ చూసుకుంటే కనుక వాళ్ళు ప్రజల గురించి మేమేం చేస్తాము, ఎలాంటి డెవలప్మెంట్ చేస్తాము అనేది జస్ట్ అలా చెప్పింది అతి తక్కువ సమయం సార్, అతి తక్కువ సమయం. మిగతా సమయం అంతా వాడిలా వీడిలా ఒక ఎంటర్టైన్మెంట్ని జనంలో క్రియేట్ చేసుకుంటూ వాళ్ళు అట్లా ఉంటున్నారు అంతే. సో ఒకవేళ ఇన్ కేస్ 2024లో ఓటు వేద్దామని అనుకుంటే చిన్న సజెషన్, ఆ ప్రజాప్రతినిధి అతని మేనిఫెస్టో ఏంటదనే చూసి, అలాగే అతను ఎప్పుడైతే కనుక పబ్లిక్లో మీటింగ్గా పెట్టో ఎలాగోలాగా మా ఆడియన్స్కి ప్రజలకి ఏదన్నా చెప్తున్నాడు అనుకుంటే కనుక, అందులో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే శాతం ఎంత ఉంది, విషయం చెప్పే శాతం ఎంత ఉంది, ఏది మంచి ఎలా చేస్తాము, ఎలా మంచిని తీసుకొస్తాం, ఎలా బాగు చేస్తాం సమాజాన్ని, సంథింగ్ ఏదన్నా కానీ ఒక పాయింట్, మంచి జరిగే పాయింట్ ఏదన్నా ఉంటుందా, దాని గురించి ఎంతసేపు చెప్తున్నారు, ఆ చెప్పే విషయంలో ఆ మంచి ఇదిగో మేము ఇలా చేస్తాము, మేము ఇంత బాగా డెవలప్ చేస్తాము అని చెప్పే విషయంలో వాళ్ళు ఎంత క్లారిటీగా లెక్కల ప్రకారంగా కానీ వాళ్ళు ఎలా చేయబోతున్నారు, మేము ఇలా చేస్తాం అనేది కాదు, వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎలా పాసిబుల్ వాళ్ళు అలా చేయడానికి అనేది ఎవరైతే చెప్తారో అట్లీస్ట్ వాళ్ళ వైపున్నా లైట్గా తొంగి చూడండి. అలా చెప్పే వాళ్ళు అట్లీస్ట్ కావాలి కదా. ఇది ఒకవేళ అన్న చేస్తే చేయండి 2024లో. అఫ్కోర్స్ నేను చేసేది ఇది, ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే సార్, థ్యాంక్స్.